హలో నమస్తే, వెల్కమ్ టు మనం వాయిస్ గ్లోబల్ మీడియా. ఈ రోజు మనం హైటెక్ సిటీలో జరుగుతున్న ఆప్తా క్యాటలిస్ట్ బిజినెస్ కాన్ఫరెన్స్ దగ్గర ఉన్న మనతో పాటు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాను, లోకల్ కుక్కట్పల్లి నుంచి వచ్చాను. నా పేరు నందం రామప్రసాదరావు, ఇండస్ట్రియలిస్ట్ని. నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ చేస్తూ ఉంటాను. సో ఈ ఆప్తా క్యాటలిస్ట్ మనకి రావటం హైదరాబాద్లో ఇది ఫస్ట్ టైము. అదంటే ఆప్తా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి మనకి మన వాళ్ళందరికీ అవేర్నెస్గా చేద్దాం అన్నట్టు దాంట్లో వచ్చారు వీళ్ళు. సో ఇది నేను చూస్తున్న ఈ 40 yearsలోనే ఇది మొట్టమొదటిది అమెరికా నుంచి రావటం ఆప్తా క్యాటలిస్ట్ అన్నది. వాళ్ళ ఉద్దేశం కూడా మన కనెక్ట్, కొలాబరేట్ అండ్ క్రియేట్ అనే దాంట్లో ఆ కాన్సెప్ట్ పెట్టుకుని వచ్చారు. ఈ కాన్ఫరెన్స్ చాలా బాగుందండి. ఇది ఇక్కడ వచ్చిన తర్వాత చూసిన తర్వాత నాకు వీళ్ళు పైన ఫ్లోర్స్లో అందరూ ఎవరికి సంబంధించిన వాళ్ళు స్టార్టప్స్ కానీ, తర్వాత మామూలుగా ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ కానీ వాళ్ళందరికీ అవేర్నెస్ ఇవ్వడానికి వాళ్ళ టీము ఎవరికాళ్ళే పైన ఫ్లోర్లో పనిచేస్తూ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగా చేస్తున్నారు. అన్నీ చూసి వచ్చాను నేను. కింద ప్యానలిస్టుల్లో కూడా బాగానే వాళ్ళు చెప్తున్నారు. ఈ సోలార్ గురించి కానీ, గ్లోబల్లో జరిగే అనేక మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ దాని మీద వచ్చిన టెక్నాలజీ మార్పులను కూడా వాళ్ళు మనకి చెప్పడం, మనం కూడా ఆ రకంగా ముందుకు వెళ్ళాలని టెక్నాలజీని వాళ్ళు చెప్పిన దానిలో చూసుకుని వెళ్ళాలన్నది అనిపించి నాకు చాలా సంతోషం అనిపించింది. ఇలాగే అక్కడ ఆప్తానే కాకుండా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వాళ్ళే కాకుండా అక్కడ మన ఇక్కడి నుంచి వెళ్ళిపోయి స్థిరపడిపోయి ఒక 35-40 years ఉన్నవాళ్ళు, అదర్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు కూడా ఇలా వచ్చి దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు కూడా అందరికి అవేర్నెస్ తెలియపరిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు సార్, ఉమెన్ ఎంటర్ప్రైనర్సే కాకుండా ఇప్పుడు యంగ్ ఎంటర్ప్రైనర్స్ కూడా ముందుకు వస్తున్నారు. మేము ఏదో సాధించాలి, 10 మందికి చెయ్యాలి అంటే బీటెక్ చదవని ఏదైనా ఒక డిగ్రీ అయిపోయిన వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ అలా వెళ్ళకోకుండా ఏదో ఒక బిజినెస్ ప్లాన్ చేయాలి, 10 మంది మనతో బతకాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ, అలాంటి యూత్కి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? సో ఇప్పుడు వచ్చిన కాలేజీల్లో నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. మీరు మంచి క్వశ్చన్ వేశారు. అదేంటంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మనకి చాలా అవసరం అండి. ఏంటంటే డిగ్రీ తీసుకొని వచ్చేస్తున్నారు. డిగ్రీ తీసుకొచ్చిన తర్వాత అక్కడ చదువుకి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్కి చాలా తేడా ఉంది. సో అది మేము ఏం చేసామంటే ఈ మధ్యకాలంలో రైల్వే సిగ్నలింగ్ అన్నది వ్యవస్థ చాలా డెవలప్ అయింది. రైల్వే సిగ్నలింగ్ ఇంజనీర్ అన్నది ప్రోగ్రామింగ్ మీద, సిస్టమ్ మీదే చేసుకునేలాగా నైపుణ్యం మేము కూడా ఇస్తున్నాం. అది ఇచ్చిన తర్వాత ఎంఎన్సీ కంపెనీలు చాలా ఉన్నాయి. రైల్వే సంబంధించి మన హైదరాబాద్లోనే 100 కంపెనీలు పైన ఉన్నాయి. వాళ్ళు అందులో ఈ స్కిల్ నేర్చుకున్నారు. మేము అది చెప్పింది 10 lessons ఉంటాయండి, బేసిక్ సిగ్నలింగ్ నుంచి మోడర్న్ సిగ్నలింగ్ వరకు. ఆ సిగ్నలింగ్ నేర్పించిన తర్వాత వాళ్ళు ఎంఎన్సీ కంపెనీలు ఇమీడియట్గా తీసుకుంటున్నారు. స్కిల్ మనకు లేకపోతే వాళ్ళు తీసుకోవట్లేదు. సో ఇది ఉండాలంటే మీరు కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక దాంట్లో ఒక నెల 45 రోజుల దగ్గర నేర్చుకుని మీరు ఇంటర్వ్యూకి వెళ్తే డెఫినెట్గా జాబ్లు వస్తున్నాయి. మినిమం జాబ్ శాలరీస్ 3.5 lakhs నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు ఒకసారి 2 yearsలో 16 lakhs ప్యాకేజ్కి వెళ్తున్నారండి. ఈ రోజు ఖచ్చితంగా ఆప్టా క్యాటలిస్ట్ అనేది ఈ రోజు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది. మీరు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం కూడా ఒక గొప్ప విషయం అని మీరు చెప్తున్నారు. అలాగే ఇలాంటివి ఎన్నెన్నో వస్తే ఈ రోజు మీరు ఇక్కడికి రావడం వల్ల ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా అనుభవం ఉంది. నేను నా అనుభవానికి తగ్గట్టుగా కాకుండా, మా జనరేషన్ కాకుండా ఇప్పుడు ఈ టెక్నాలజీ మార్పుల్లో వాళ్ళు చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. పైన చూసి వచ్చాను, కింద కూడా చెప్తున్నారు. ఈ టెక్నాలజీలో మార్పులు, ఇన్ని మార్పులు ఇదివరకు అనుకునే వాళ్ళం 5 yearsకి మారుతుందని. 5 years కాదండి, ఎవరి 1 yearకి మారిపోతుంది. టెక్నాలజీ మార్పులు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా మనం ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలండి, చేసి ముందుకు వెళ్తూ ఉండాలి. ఆటోమేషన్స్ అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఇది మ్యాన్ పవర్ తగ్గించుకుని అమెరికాలో ఎలా చేస్తున్నారో మనం ఇక్కడ కూడా మ్యాన్ పవర్ తగ్గించుకుని చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.